రైట్. ఏంటి పిఠాపురం ఈ సంక్షిప్తంగా దీని మీద కూడా మాట్లాడుకోవాలి, ఇంట్రెస్టింగ్గా ఉంది. వర్మ గారికి ఉన్న పదవి ఎందుకు తీశారు? పవన్ కళ్యాణ్ గారు బెదిరించారా, లేకపోతే ఆయన గట్టిగా డిమాండ్ చేశారా? ఎందుకు చంద్రబాబు గారు ఒక పవన్ కళ్యాణ్ గారు అడిగితే మిగతా జనసేన కార్యకర్తలు ఎడిపోయినా ఏమైనా పర్వాలేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ మేరకు అంటారా, లేకపోతే ఇంకేదైనా కారణం? ముమ్మాటికి డిమాండే సార్, అది మనకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది కదా. అంటే వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందంటే, పవన్ కళ్యాణ్ ఒక్కరిని బాగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ వెనక ఉన్న ఎంటైర్ జనసేన కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు గురైనా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారితో పాటు ట్రావెల్ అవుతారు అనే ఒక అండర్స్టాండింగ్లోనే పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఏది అడిగితే అది చేసి పెడుతున్నారు. జనరల్గా మీరు చూసుకుంటే ఒక వర్మ గారిది కూడా తప్పు ఉందని చెప్తా సార్ నేను. ఇక్కడ వన్ సైడెడ్గా జనసేన వాళ్ళు చెప్పారని అది సస్పెండ్ చేయడం కాదు కానివ్వండి. ఇప్పుడు 21 స్థానాల్లో జనసేన పోటీ చేస్తే 8 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తే ఈ 29 స్థానాల్లో త్యాగాలు చేసింది టీడీపీ వాళ్ళు అయితే, మరి మిగిలిన 175 నియోజకవర్గాల్లో 29 తీసేస్తే త్యాగాలు చేసిన వాళ్ళు అటు బీజేపీ వాళ్ళు ఉంటారు ఆస్పిరెంట్లు, ఇటు జనసేన వాళ్ళు ఉన్నారు కదా. 10 ఏళ్ల పాటు పార్టీని మోసి భరించి ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా టీడీపీ గెలుపుకి పోరాడారు కదా, పనిచేశారు కదా. కాకపోతే ఇక్కడ చూడండి, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో సేమ్ ఇలాంటి పరిస్థితే కదా. అంటే టీడీపీ అతను పోటీ చేస్తే జనసేన సాక్రిఫైస్ చేసినట్టు, జనసేన అతను పోటీ చేస్తే టీడీపీ సాక్రిఫైస్ చేసినట్టు. ఈ తరహా గొడవలు కేవలం పిఠాపురంలోనే కొనసాగుతున్నాయండి. ఒకటి చంద్రబాబు ఫోటో లేదని డే జీరో నుంచి. ఒకటి, టీడీపీ అధినాయకత్వమే ఇన్ని రోజులు ప్రోత్సహించి ఉండాలి ఎవరిని, వర్మ. ఎందుకంటే మిగిలిన ఎక్కడా లేనిది కేవలం పిఠాపురం అసెంబ్లీలో మాత్రమే ఉందంటే అధినాయకత్వం కూడా కొంత ప్రోత్సహించి ఉండాలి. ఇప్పుడు ఇక దీన్ని పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేసిన తర్వాత అతన్ని తొలగించే ముందు కూడా ఏం చేశారు, తనకు ఆర్థిక లబ్ధి భారీ స్థాయిలో చూపించి నోరు మూపించే పని చేశారు. పర్వాలేదంటారు. దీనికంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. అసలు ఇది పెద్ద మ్యాటరే కాదనేది. సచిన్ పైలట్ గారు ఐడియా ఉంది కదా మీకు, రాజస్థాన్ ఎలక్షన్ 5 సంవత్సరాల పాటు ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడిగా ఉండి పార్టీని గెలిపించుకొని సీఎం అయ్యే పరిస్థితి ఉంటే అశోక్ గెహ్లాట్ని సీఎం చేసి డిప్యూటీ సీఎం చేస్తే మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ విభేదాలు ఉంటే డిప్యూటీ సీఎం ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి మొత్తం తీసి పక్కనేశారు. అంటే సచిన్ పైలట్ లాంటి వ్యక్తి ఆల్మోస్ట్ సీఎం క్యాండిడేట్, అతన్నే అలా పక్కనేసిన కాంగ్రెస్ ఈ సందర్భాలు చూసిన తర్వాత ఈయన ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు, కేవలం ఇన్ఛార్జి తెల్లారులైతే డిప్యూటీ సీఎం మీద పోరాడుతూ ఉంటే మీరు చెప్పేది చంద్రబాబు గారి రేటు పీక అవతల పారేయడమే కరెక్ట్ అంటారు. ఆయన ఎమ్మెల్సీ మరి ఇచ్చి ఉండొచ్చుగా. నేను అదే చెప్తాను సార్, నాగబాబు గారికి చేసింది కూడా వాళ్ళే అంటారు. నాగబాబు గారికి ఇచ్చారు కానీ ఆయనకి ఇవ్వలేదని రోజు గొడవలు సోషల్ మీడియాలో వస్తుంటాయి కదా. నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాతే ఇది తీవ్రత పెరిగింది. అయితే ఒకటి మీరు చెప్పేది ఏంటంటే, ఆయన ఏదో గిట్టుబాటు వ్యవహారం చేసి పెట్టారు కాబట్టి గవర్నమెంట్ తరఫున ల్యాండ్ ఏదో ఇచ్చి సరిపెట్టుకోమని మీరు చెప్తారు వర్మ గారు. ఎందుకంటే ఇది ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పిన ఆయనకి మీరు ఆయన పట్ల సానుభూతి ఆయన ప్రతి ఒక్కరికి చెబుతారు సార్, కాకపోతే ఇది పబ్లిక్ గా చెప్పారు అంతే, ఆఫ్ ద రికార్డ్ అందరికీ చెబుతారు. అట్లా కాదుగా, క్షత్రియులకి పాపం న్యాయం చేయాలని కూడా ఒక కులాన్ని కూడా మాట్లాడాడు కదా, న్యాయం చేయాలని చెప్పి చంద్రబాబు గారు. అలాంటప్పుడు మరి వర్మ గారికి అన్యాయం చేస్తే క్షత్రియులందరికీ అన్యాయం చేసినట్లు ఆయన చెప్పిన వర్మ గారు న్యాయం జరిగింది అని భావిస్తున్నారేమో. అట్లయితే గొడవ లేదు. మీరైతే వర్మ గారికి సమర్థించరు, వర్మ గారికి ఇట్లాగే జరగాలన్నది మీ అభిప్రాయం, అంతేనా? అంటే జరగాలి అని నేను చెప్పను కానీ సార్, నేనేమంటా మిగిలిన 175 నియోజకవర్గాల్లో లేనిది 2 సంవత్సరాల నుంచి కంటిన్యూ జరుగుతుందంటే ఇది చోట్ల కూడా కొన్ని చోట్ల అంటే ఈ స్థాయిలో లేదు, ఈ స్థాయిలో అధినాయకత్వ ప్రోత్సాహం కూడా పర్వాలేదండి. వాళ్ళకి ఇష్టమైనప్పుడు మనం ఓవరాల్ గా పాలిటిక్స్ ఎట్లా నడుస్తాయి అనే దానికి పవన్ కళ్యాణ్ గారు తనొక్కడి విషయంలో మాత్రమే ఇట్లాంటివి చేస్తున్నారు, కానీ మిగతా జనసేన వాళ్ళు ఎన్ని అవమానాలు పడినా, ఇప్పుడు కోట వినూత ఇట్లాంటి వాళ్ళందరికీ విషయంలో ఎంత ఘోరంగా జరిగినా, రైల్వే కోడూరు ఇష్యూ ఎవరిని పట్టించుకోవట్లేదు అనేది ఒక అది వేరే విషయం. రైట్, మీరు కూడా మాట్లాడతారు సంక్షిప్తంగా రాజీవ్. సార్ ఇప్పుడు ఒకటేంటంటే, ఇందాక ఇంద్రనీల్ గారు లెక్క చెప్పారు, వీళ్ళు ఎవరైతే ఉదాహరణకు జనసేన పార్టీకి సంబంధించి లేదా బీజేపీ మిగతా ప్రాంతాల్లో మిగతా చోట్లలో చాలా మంది త్యాగాలు చేశారని. అయితే ఏంటంటే, ఎక్కడెక్కడైతే తెలుగుదేశం పార్టీ నాయకులు త్యాగాలు చేశారని వాళ్ళ అధిష్టానం అనుకుందో వాళ్ళందరికీ కూడా సముచితమైనటువంటి కార్పొరేషన్ స్థానాలు ఇచ్చి నియోజకవర్గాల్లో ప్రోటోకాల్, రాష్ట్ర స్థాయిలో ప్రోటోకాల్ కల్పించి ప్రతి జనసేన ఎమ్మెల్యే ఉన్న దగ్గర కూడా తెలుగుదేశం పార్టీ యొక్క ఇన్ఛార్జ్ ఎవరైతే గవర్నమెంట్ హోదా ప్రోటోకాల్ ఉన్నాడో నియోజకవర్గంలో పిన్ టు పిన్ ప్రతి అంశం మీద వాళ్ళు ఇంటర్వ్యూ అవుతున్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారు
మిగతా అందరికీ కూడా కూటమి ప్రభుత్వంలో వారి పరిపాలన నిప్పులు కొలిమిలా ఉంది. అవుననలేరు, కాదనలేరు. పొయ్యి మించి పెనంలోకి పడ్డట్టు వాళ్ళ పరిస్థితి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఒక్క ఆయన్ని కాస్తే చాలు, మిగతా 20 మంది ఏమైపోయినా పవన్ కళ్యాణ్ పట్టించుకోడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి విషయంలో వర్మ గారు ఒక్క ఆయన మీద మాత్రం చర్యలు తీసుకుని మిగతా అంతని కూడా సైలెంట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ ని మనం ఇక్కడ గుర్తించాలి, గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ఏంటి, ఆయన ఒక్కడు బాగుంటే చాలు. పవన్ కళ్యాణ్ గారి స్వార్థం వల్ల, పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ ఆలోచన ధోరణి వల్ల ఆయన ఒక్కడు బతికిపోతున్నాడు. మిగతా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, క్యాడరు, అందరూ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి లేని బాధ మీకేందుకు కానివ్వండి. ఇక్కడ సబ్జెక్ట్ కరెక్షన్ సార్. వాళ్ళకి లేని బాధ కాదు, పవన్ కళ్యాణ్ పట్టించుకొని వాళ్ళ బాధ. బాధ ఉంది. మరో అంశంలోకి వెళ్దాం. సరే, వరం గారికి ఆయనకి ఏది గిట్టుబాటు అయింది, సరిపోయిందిలే అని గిట్టుబాటు అయ్యి ఉండొచ్చు కాబట్టి మనం దాని దగ్గరికి వెళ్లకుండా